పెద్ది మూవీ రివ్యూ. పెద్ది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. ఎటువంటి పెద్దికి సంబంధించి వరల్డ్ వైడ్ 1 కలెక్షన్ అయినా సరే 2 కలెక్షన్ అయినా సరే డే వైజ్గా అండి. సో ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది బ్రో మూవీ చూసిన తర్వాత క్లారిటీగా చెప్పవా అని అంటే, నేను ఉన్నట్టు చెప్తున్నానండి. ఎవరి కోసమో నేను ఇక్కడ లేదు అని చెప్తే బాగుంది అని చెప్పి చెప్పలేను అనమాట. హానెస్ట్గా చెప్తున్నాను. ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు నచ్చితే కాదు, కలెక్షన్ల పరంగా బాగా రావాలన్నమాట. ఓన్లీ ఫ్యాన్స్ వరకే చూశారనుకోండి, సో కలెక్షన్ అంతంత మాత్రమే ఉంటుందన్నమాట. సో అదనంగా అదర్ ఫ్యాన్స్ కూడా చూస్తేనే కలెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. వితిన్ 3 days ఈ యొక్క మూవీ గురించి ఫ్యాన్సే మాట్లాడతారు ఎక్కువ. అలా ఉంది, ఇలా ఉంది, హైలైట్గా ఉంది, సూపర్గా ఉంది, బంపర్గా ఉంది, ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ఈ రకమైన మాటలు వింటాం చాలా రకాల. అసలు మూవీ రిలీజ్ అవ్వకముందే, నిజంగా నేను చెప్తున్నాను కదా, మూవీ రిలీజ్ అవ్వకముందే ఇక గంటలో రిలీజ్ అవుతుంది అనగా రివ్యూ చెప్పేస్తారు అనమాట. సో అది ఎక్కడి నుంచి చెప్తారో మనకైతే తెలియదు. నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను, ఎవరు మిస్ చేయదు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే బ్రో, దీంట్లో అయితే స్పాయిలర్లు అయితే ఎటువంటివి నేనైతే చెప్పను. నేను అటువంటివి నేను ఎంకరేజ్ చేయను కూడా, ఓకేనా. సో ఉన్నదన్నట్టు చెప్తున్నాను, నిజాన్ని నిర్భయంగా, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఒక ఊరు ఉంటుంది. మనోడు క్రీడాకారులకు సంబంధించిన ఒక ఇది ఏదైతే ఉంటుందో డబ్బు కోసం అనమాట. సో ఎవరైతే ఉంటారో మన మున్నాభాయ్, అతన్ని మన రామ్ చరణ్ని పెట్టి గెలిపిస్తూ ఉంటాడు అనమాట. కొన్ని మనస్పార్థాల వల్ల సో అవి విడిపోతారనమాట. సో ఎవరో వదిలిన అంటే ఎవరో ఇచ్చిన క్రికెట్, ఇంగ్లాండ్కి సంబంధించిందే కదా క్రికెట్. సో ఎవరో ఇచ్చిన ఆట మనం ఆడుతున్నామో, మన ఇండియన్ ఆట కుస్తీ ఆట. సో అది ఆడాలని చెప్పి మధ్యలో మన శివరాజ్ కుమార్ గారు, కర్ణాటకకి సంబంధించిన అతను వస్తాడనమాట. సో వచ్చిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల మన రామ్ చరణ్ గారికి కాలు లేకుండా పోతుందన్నమాట. మన రామ్ చరణ్ గారే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, రైలు పట్టాల కింద కాలు పెట్టేస్తాడు అనమాట. సో అది ఒక చిన్న లాజిక్ వల్ల పెడతాడు అనమాట. అది నువ్వు కాలు కుంటోడివే, నువ్వు అసలు నిలబడలేకున్నావు సరిగ్గా, నువ్వేం గెలుస్తావు అని చెప్పి కొన్ని ఇటువంటి మాటలు అనేవి వస్తాయి మూవీలలో. సో అందువల్ల మన రామ్ చరణ్ గారు వెళ్ళి రైలు పట్టాల కింద పెట్టేస్తాడు అనమాట కాలు, ఓకేనా. సో మళ్ళీ వచ్చి మన మున్నాబాయికి మన రామ్ చరణ్ గారికి కొన్ని మనస్పార్థాలు వస్తాయి. క్రికెట్ ఓడిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్యాక్డ్రాప్లో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక జగపతి బాబు గారి క్యారెక్టర్ చూసుకున్నట్లయితే, రామ్ చరణ్ గారి ఊరేనా ఏదైతే ఉంటుందో ఆ ఊరికి గుర్తింపే ఉండదు అసలు అది గ్రామీణ ప్రాంతంలోనే ఉండదు అసలు. అదొక మామూలు నార్మల్గా ఉండే ఒక ఊరు అనమాట. సో ఆ యొక్క ఊరికి గుర్తింపు రావాలని చెప్పి మన జగపతి బాబు గారు ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్కి మనోడు కూడా ట్రై చేస్తాడులేండి ఏదో విధంగా. సో అది చూసుకున్నట్లయితే మన జగపతి బాబు గారు ఒక రైల్వే స్టేషన్ వేపిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా వరకు పోరాడతాడు అనమాట. ఎందరెందరినో కలుస్తాడు అనమాట. అదన్నీ ఏం కుదరదు, లాస్ట్కి డమాల్ అయిపోద్ది ఆ యొక్క క్యారెక్టర్ అనేది. సో అక్కడి నుంచి స్టోరీ అనేది టర్నింగ్ పాయింట్ అనమాట. ఏదో నార్మల్ స్టోరీ అండి చూస్తున్నది. ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు మీరు వింటున్నారు కదా, సో అదొక నార్మల్ స్టోరీ అని చెప్పి మీకే అర్థమైపో ఉంటుంది ఇప్పటికే, ఓకేనా. సో నాకు ఏదో ఉంటుంది, ఏదో జరుగుతుంది, ఏదో పెట్టేశాడు బాగుంటుంది అని చెప్పి $10 అనేటివి వేస్ట్ అయ్యాయి నిజంగా చెప్పాలంటే. బుచ్చిబాబు గారు దయచేసి దండం పెడతాను, నీకు నా $10 అనేటివి నాకు ఇచ్చేయండి, ఓకేనా. $10 అంటే ₹1000 అండి. సో ప్రీమియర్స్కి ఎక్కువ ఇక్కడ నేను అది పనిగా బ్లాక్లో పెట్టుకుని వెళ్ళడం అనేది జరిగింది. నాకైతే టికెట్స్ అనేటివి దొరకలేదు అనమాట. బ్లాక్లో పెట్టి కొనడం అనేది జరిగింది, వెళ్ళి చూడడం అనేది జరిగింది అనమాట. సో మరి నీకు ఎలా నచ్చింది బ్రో అని అంటే, మేము సెంటిమెంట్కు పడతాము. రామ్ చరణ్ గారి కాలు లేకపోయినా కానీ మాకు ఏడుపు వస్తుంది, ఆ యొక్క ఫీల్ అనేది మేము పొందాలి అని అనుకుంటే మీరు హాల్లోనే చూసి నేను చెప్తున్నంతసేపు అయినా సరే ఆ యొక్క ఫీల్ అనేది వస్తుంది. లేదు మాకు ఫీల్ అనేది వద్దు, మాకు స్టోరీ అనేది కావాలి, ఇటువంటివి చీప్ ట్రిక్స్కి మేము పడము అని అనుకుంటే సినిమా అనేది వర్క్ అవుతుందండి. అది మటుకు పక్కా క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సీన్స్ అనేటివి చాలా వరకు మనం చూసేసాం అనమాట. సో దంగల్కి మించి ఉంటుందా అంటే, దంగల్కి మించి ఒక 1% కూడా ఉండదు పెద్ద మూవీ. అస్సలు లెక్కలో కూడా వేసుకోవాల్సినంత అవసరమే లేదు అసలు టికెట్స్ కూడా దీనికి చాలా తక్కువ బుక్ అవుతున్నాయి. ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగానే చేసుకున్నారు అన్ని భాషల్లో. సో వర్క్ అయితే అవ్వలేదు అనమాట. చూడాలి మరి, చాలా మంది చూసే అవకాశం ఉంది. అదర్ ఫ్యాన్స్ కూడా నచ్చుతుందా నచ్చదా అని చెప్పి అది Day 1 కలెక్షన్ కూడా చూడాలన్నమాట, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. అక్కడే క్లారిటీ తెలిసిపోతుంది.
ఒకవేళ తక్కువ వస్తే డమాలే. మీరు నేను చెప్పినట్టు ఇంకా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూసుకోవాలి కదా, ఎంత కలెక్షన్ వస్తుందో ఏంటి అనేది. మూవీ హిట్టా పట్టా అని చెప్పి అక్కడే తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అదేనమాట. సో అది ఇక చూడాలి. డే 1 ఇంకా గడవలేదు కాబట్టి ప్రీమియర్స్ అనేవి పడ్డాయి నిన్న నైట్. ఆల్రెడీ మూవీ చూడడం అనేది జరిగింది. సో నేను అప్పుడే పెట్టుకునేవాడిని. జనాలు చాలా రకాలుగా చాలా విధిగా ఉంటారనమాట. సో మీకు ఒక మైండ్లో అనేది ఉంటుంది. నేను ఒక రకంగా చెప్పాను, అవతల వాళ్ళు ఒక రకంగా చెప్పారు, మీ మనసులో ఇంకో రకంగా ఉంటుందన్నమాట. నా లెక్క ప్రకారం చూడాల్సి చెప్పాలంటే బుచ్చిబాబు గారు ఏదో ఒకటి కట్ చేస్తేనే సెంటిమెంట్ అనేది పండుతుంది అని చెప్పి ఆయన గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు అనుకుంటా. సో నాకైతే అక్కడ ఏం అనిపించలేదు అనమాట. ఏదో ఫీల్ అవ్వాలి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. అసలు ఒక అగ్ర హీరో అయిన, గ్లోబల్ స్టార్ హీరో అయిన మన రామ్ చరణ్ గారు అసలు ఆ స్టోరీకి ఎలా ఒప్పుకున్నాడు. స్టోరీకి ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు, కాదనట్లేదు. ఒక పహిల్వాన్ అంటే, ఒక ఆంజనేయ స్వామి అంటే ఒప్పుకుంటారు ఎవరైనా సరే. లాస్ట్కి కాల్ తీసేయడం అనేది కొంచెం అనీజీగా ఉందన్నమాట. అసలు నాకే ఒక ఇదిగా ఉంది. ఆ ఊపిన సినిమాలో వచ్చి వాడికి డైరెక్ట్గా అది కట్ చేస్తాడు. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారికి కాలు కట్ చేశాడు అనమాట. నెక్స్ట్ సినిమాలో అసలు హీరోనే తీసేస్తాడేమో, ఇంకో నెక్స్ట్ సినిమాలో హీరోకి తల ఉండదేమో. సో అదనమాట, గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఇక సాంగ్స్ పరంగా అంటారా, సో ఏదేదో అలా ఉరామారిగా ఉన్నాయన్నమాట. పెద్ద గొప్పగా ఏం లేవు. ఆ సాంగ్స్ అనేటివి కూడా ఏదో ఒకటి వైరల్ అయితే చాలు, ఆ యొక్క వ్యూస్ని కూడా కొన్నారని చెప్పి చాలా రకాలుగా చాలా ఇదిగా మాట్లాడారనమాట. పూర్వకాలంలో మీరు చూసుకున్నట్లయితే అది మీరు వినే ఉంటారనమాట. ఓకేనా, నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదండి. ఓకేనా, దీంట్లో ఎటువంటి స్పాయిలర్ అనేది ఏమీ లేదు. అసలు జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వరకేనమాట. నాకు అసలు మూవీ అనేది ఎలా నచ్చింది అని. ఎడిటింగ్ అయితే ఏదో కొంచెం పర్వాలేదు అనమాట. ఎడిటింగ్ కూడా ఎక్కడెక్కడంటే అంతా సెట్స్లోనే తీసేశారు కాబట్టి చాలా రకాలుగా చాలా ఇదిగా వాళ్ళే చెప్పారు 78 సెట్లని. ఓకేనా, దాంట్లో 28 సెట్లకి వాళ్ళు కష్టపడ్డారని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మీరు వినే ఉంటారనమాట. సో మీకు ఆ యొక్క ఎడిటింగ్ కూడా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ అనేది అక్కడక్కడక్కడక్కడ టచ్అప్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే తెలిసిపోతుంది క్లారిటీగా, అరే వీళ్ళు విఎఫ్ఎక్స్ని సరిగ్గా వాడుకోలేదేమో, లో విఎఫ్ఎక్స్ అని వాడారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు మన రామ్ చరణ్ గారికి. సో ఏదో రామ్ చరణ్ గారి ఫేస్లో ఆ యొక్క ఫీలింగ్ చూడనాటికి వెళ్ళొచ్చు అనమాట. ఆ యొక్క అమాయకత్వం అనేది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మంచి మెసేజ్ ఇచ్చాడు, మంచి మెసేజ్ ఇచ్చాడు, మంచి మెసేజ్ ఇచ్చాడు. ఏం మెసేజ్ ఇచ్చాడు, మంచి మెసేజ్ ఏం ఇవ్వలేదు నాకు తెలిసి. అక్కడ ఏం లేదు, ఏదో ఒక మోటివేషన్ అనేది ఉంది. జీవితంలో ఉన్న రోజులు నువ్వు ఏదో ఒకటి చేసుకోరా బాబు నాయన, నీ జీవితం నీ వయసు అయిపోతుంది, ఏదో ఒకటి చేయరా అని చెప్పి ఒక మంచి మెసేజ్ అనమాట. అంతే, అది అంతకు మించి ఇంకేం లేదు నాకు తెలిసి అక్కడ. సో ఇటువంటి మూవీస్ అనేటివి చాలా రకాలుగా చాలా ఇదిగా వచ్చేసి ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసాము ఇటువంటి స్టోరీస్ అనేటివి బాగా చూసాము అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు మూవీ కానీ చూసి కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను తెలుసుకోవాలన్నమాట పబ్లిక్ టాక్ ఎలా ఉంది, జనాలు ఇప్పుడు కనెక్ట్ అయ్యారా లేదా ఈ యొక్క మూవీ కానీ. ఇప్పుడు వస్తున్న ఎవరైతే ఉంటారో యూత్ అనే వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మీసం లేని వాళ్ళు, సో వాళ్ళైతే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది నాకు తెలిసి. సో తప్పుగా అనుకోవద్దండి, నేను ఉన్నది చెప్తున్నాను అనమాట, నా మనసులో మాట ఇది. సో ఇక చూసుకున్నట్లయితే నాకైతే ఎడిటింగ్ అనేది ఎక్కడ నాకైతే నచ్చలేదు. సాంగ్స్ కూడా ఏదో ఉరామారిగా ఉన్నాయి. ఏ చికిరి అనేది ఒక సాంగ్ వస్తుంది, అది కూడా ఉరామారిగా ఉందన్నమాట. రై రారా సాంగ్ కూడా ఉంది, అది కొంచెం పర్వాలేదు అనమాట. ఎందుకంటే యూత్కి ఒక మోటివేషన్ సాంగ్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో గుద్దాడు పాడేశారు ఆ సాంగ్ని. సో ఎడిటింగ్ అనేది నాకైతే అంత పెద్దగా ఏం నచ్చలేదు. ఇంకా చూడాలండి మూవీ టాక్ అనేది ఎలా ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ అంతా డే 1 ప్రీమియర్స్కి ఎంత వచ్చింది మొత్తం చెప్తాను అనమాట. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే.